15,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఇది సాయాన్ని ఆల్రెడీ అమరావతి రాజధానికి కేంద్రం ప్రకటించింది. దాంట్లో ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు, అది అప్పు అన్నటువంటిది. అక్కడ అసలు లాజిక్ మిస్ అవుతున్నారు. అప్పు ఎలాగ సెట్ చేసుకోవాలో తను చూసుకుంటానంది. డైరెక్ట్గా 15,000 కోట్ల రూపాయలు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చేసామంటే మహారాష్ట్రానికి ఏదని మళ్ళీ రచ్చ చేస్తారు. ఈ డబ్బుల్ని 30 ఏళ్ల తర్వాత పేమెంటు అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పే చేయాల్సింది ఏమీ లేదు. ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ప్రపంచ బ్యాంకు బృందం ఇప్పుడు అక్కడికి వచ్చింది, పరిశీలిస్తుంది. క్రిందటిసారి వాళ్ళు రుణాలు ఆపేశారు. ఎందుకంటే వ్యవసాయ భూముల్ని ఇట్లాగా మార్చడం కరెక్ట్ కాదని రుణాలు ఆపేశారు అప్పట్లో, పర్యావరణవేత్తలు కంప్లైంట్ చేస్తే. అప్పట్లో ఆగిపోయినటువంటి వాటికి ఇప్పుడు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.